పర్ఫెక్ట్ పర్సన్ ఉంటారా? ప్రకృతి అంటేనే పర్ఫెక్షన్ లేనిది అని. ఎందుకంటే కదులుతున్నది ఎప్పటికీ పర్ఫెక్ట్ ఉండదు. అవును. మనిషి కదులుతున్నాయి, పర్ఫెక్ట్ లేదు. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవడు అంటే ఆలోచనలు అస్తమించి జీవిస్తున్నవాడు. అంటే ఒక ఎన్లైటెండ్ మ్యాన్ కుడ్ బి పర్ఫెక్ట్. ఏ రకంగా పర్ఫెక్ట్ అది? ఇప్పుడు నువ్వు పర్ఫెక్షన్ కోరుకుంటున్నది ఏ విషయంలో? శరీరం విషయంలో కాదు, ప్రవర్తన విషయంలోనే. అవును. అందుకని ఓన్లీ ఎన్లైటెండ్ మ్యాన్ మాత్రమే ఎప్పుడూ ఒకలా ఉంటాడు మానసికంగా. మిగతా వాళ్ళంతా మూడు మారుతూ ఉంటుంది. మీరు ఒకసారి అన్నారు రిలేటెడ్ పర్సన్ ఎప్పుడు ఒకేలా ఉండవు, ఇప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ చేంజ్. అది వేరు. వ్యక్తికి సందర్భాన్ని బట్టి మారుతుంది. అది వ్యవహారం కోసం. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఇప్పుడు సినిమాలో చిరంజీవి ఏడుస్తున్నాడు, కానీ నిజంగా బాధపడుతుండా? అట్లా కనిపిస్తుంది నీకు. ఇప్పుడు నేను ఒక లావు మొద్దు లేపాలంటే అంటాను, చిన్నది లేపినప్పుడు ఊరికి పెడతాను, కానీ లోపల ఎక్కడ బాధ లేదు. అట్లా కాకుండా సందర్భాలు వచ్చినప్పుడు ఆ సందర్భాల యొక్క ప్రభావానికి లోనై మనిషి డిస్టర్బ్ అవుతాడు. చూసినవా? అట్లాంటి వాళ్ళు మారుతూ ఉంటారు నిరంతరం. ఇప్పుడు చెప్పింది రేపు ఉండడు, రేపు చెప్పింది ఎల్లుండి ఉండడు. అందుకని అట్లాంటి వాళ్ళు అరుదు కాబట్టి వెతకపోవడం మంచిది. సో ఫస్ట్ పర్ఫెక్ట్ హ్యూమన్ని ఎవడైతే ఆశిస్తున్నాడో ఫస్ట్ వాడిని పర్ఫెక్ట్ ఉండమని చెప్పు. అప్పుడు వాడిని చూసి అందరూ అంటారు పర్ఫెక్ట్ లేవని. మరి అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళకి చెప్పలు ఎవరు లేక వాళ్ళు పర్ఫెక్ట్ అని. ఒకవేళ అడిగితే చెప్తారుగా. ఇప్పుడు తాను సత్యము ధర్మం పాటిస్తున్నా అనుకుంటున్నాడు, వేరే వాళ్ళందరూ బ్యాడ్ అంటున్నాడు. ఇప్పుడు వాడి గురించి అడిగితే ఊర్లో వీడి గురించి అదే చెప్తారు. అందుకే మనిషి ఎప్పుడు వ్యక్తిగత ఆరోపణలు, ప్రతిస్పర ఆరోపణలు చేసుకుంటున్నాడు. అదొక నెవర్ ఎండింగ్ స్టోరీ అది. అందుకని నా దృష్టిలో పర్ఫెక్షన్ అనేది వెతుకొద్దు, ప్రజెంట్లో ఉండు. ఆ సందర్భానికి కోపం వస్తే కోపం వ్యక్తపరచు. పర్ఫెక్ట్ అనేది ఏ విషయంలో చూడకూడదా? ఎట్లా ఉంటుంది ఉంటే కదా చూసేది. లేదా ప్రకృతిలో ఎలా ఉంటుందంటే పీక్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ ఆకలి ఇప్పుడు లేదు నాకు. ఆకలి మొదలయ్యి ఇప్పుడు పర్ఫెక్షన్ వైపు వెళ్తుంది. కరెక్ట్గా 100 అని టచ్ అవుతుంది. చూసినావా? ఒక్క సెకండ్ కంటే తక్కువ కాలంలో మళ్ళీ జారిపోతూ ఉంటుంది అనమాట. ఆ పర్ఫెక్ట్ మూమెంట్స్ అన్నవి ఉంటే తప్ప పర్ఫెక్ట్ లైఫ్, పర్ఫెక్ట్ హ్యూమన్ అంటూ ఉండడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్లో ఒక పీక్ ఉంటుంది, సినిమాలో కూడా ఒక క్రిసెండో ఉంటుంది, మ్యూజిక్లో కూడా ఒక పీక్ ఉంటుంది. అది పర్ఫెక్ట్ మూమెంట్ లేదా ఒక పినకిల్. అది శిఖరం ఎప్పుడు క్వశ్చన్గానే ఉంటుంది. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళు తాకి ఎవరెస్ట్కి వెళ్ళి వచ్చిందంటే కుదరదు. ఆ శిఖరానికి తాకి మళ్ళీ వెంటనే కిందకి వచ్చేస్తున్నారు. దే ఆర్ నాట్ బీయింగ్ దేర్. ఎవరెస్ట్ ఎక్కి శిఖరాన్ని తాకిన వాడు ఎప్పుడు అక్కడ ఉండిపోవాలనుకోడు. ఎందుకంటే ఏ శిఖరంలోనూ మనిషి ఎక్కువసేపు ఉండలేడు. అందుకని పర్ఫెక్షన్ ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది? అది మూమెంట్స్గానే ఉంటుంది. ఉదాహరణకి మనిషి నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అయిన తర్వాత సంపూర్ణ గాఢ నిద్ర ఒక సెకండ్ కాలం ఉండి మళ్ళీ మెలకువ స్థితిలో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత కలబడుతుంది. ఒక 1 అవర్ తర్వాత శరీరం కదులుతుంది. ఆ తర్వాత మెల్ల కళ్ళు తెరుస్తాడు, లేస్తాడు. సో పర్ఫెక్షన్ ఉందా అంటే ఉంది, కానీ అది నువ్వు చాలా ఎరుకలో ఉంటే దర్శనం జరుగుతుంది. కానీ పర్ఫెక్ట్ మనిషి ఎట్లా ఉంటాడు? పర్ఫెక్ట్ మనిషి కావాలంటే ఒక మనిషిని బానిసగా చేసుకో, వాడికి రూల్స్ పెట్టు, వాడికి ట్రైనింగ్ చేయి, బ్రెయిన్ వాష్ చేయి. వాడు అప్పుడు ఒక మిషన్ ఎట్లయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందో అట్లా పనిచేస్తాడు. మనిషి అలా ఉండకూడదు. ఇప్పుడు రిలేషన్షిప్స్లలో మ్యారేజ్లో కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కానీ నాకు చేసుకునే ముందు పర్ఫెక్ట్ పర్సన్ కావాలనుకుంటున్నాను. అదే అతను పర్ఫెక్ట్ అయితే తప్ప అతనికి పర్ఫెక్ట్ యొక్క నిర్వచనం తెలియదు. అందుకే అడుగు, నాకు పర్ఫెక్ట్ హ్యూమన్ అంటే ఆ పర్ఫెక్ట్ అంటే ఏంటో పేపర్ మీద రాసి దానికి నేను మ్యాచ్ అవుతుంది లేదో చూసుకొని అప్పుడు చెప్తా అనాలి. అసలు నీవు పర్ఫెక్ట్ అని దేని అంటున్నావు అది నాకు తెలియాలి కదా. అది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్, వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు కూర పర్ఫెక్ట్ కుదిరిందంటే నీకు నచ్చింది, అది పక్కవాడు అంతే ఉప్పు తక్కువ ఉందమ్మా, మరి వాడికి నచ్చలేదుగా. ఇది ఎలా నేను చిన్న కథ రాసిన, పర్ఫెక్షన్ కథ అని ఓ రాసిన నేను జ్ఞానోదయపు కథల్లో. ఒక మనిషి బట్టలు లేకుండా ఉంటాడు. బట్టలు లేకపోతే బాలేవు నువ్వు అని గోచి పెట్టారంట. గోచి పెట్టిన తర్వాత వాడు వచ్చి గోచి ఉంటే బాలే, ఆ గోచి పెట్టేవాడంటే ఇప్పుడు బాగున్నా, గుడ్, ఈ మాత్రం ఉంటే బెటర్. తర్వాత గోచి పెట్టేవాడు అంటే గోచి పెడితే బాలేదు, అడ్డపంచ కట్టుకున్నాడు, అడ్డపంచ కట్టాడు, ఇప్పుడు నాకు బాగుంది. ఇంకోటి వచ్చి పైన కుర్తా వేశాడు, ఇప్పుడు బాగున్నా.
ఇంకోటి వచ్చి కండువా కప్పాడు, ఇప్పుడు బాగుంది. ఒకడు వచ్చి నెత్తిన తలపాకు చుట్టాడు, ఇప్పుడు బాగుంది. నెక్స్ట్ వచ్చి వాడు ఏమంటారు అద్దాలు పెట్టాడు, ఇప్పుడు బాగుంది. అప్పుడు ఆ చివరికి తను చెప్పిన మాట ఏంటంటే, నేను ఫస్టే బాగున్నాను, అది మీకు ఎవరికి నచ్చలే అన్నాడు. అంటే మీకు నచ్చినట్టు నన్ను తయారు చేసుకుంటున్నారు, అది పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. అందుకని నేనేమంటే ఎవరు ఎట్లా ఉంటే అట్లా ఉండను నువ్వు, అది పర్ఫెక్ట్. సీక్ నో చేంజ్ ఫ్రమ్ ఎనీబడి, దట్ ఈస్ అ పర్ఫెక్ట్ థింగ్. ఒక వ్యక్తి ఎలా ఉంటున్నాడో అలా ఉండని. అప్పుడు సో ఈ సోకాల్డ్ పర్ఫెక్షనిస్ట్ ప్రపంచంలో సినిమా అని చెప్తారు, అది వేరేకి నచ్చకపోవచ్చు కదా. అతనికి పర్ఫెక్ట్. రాజమౌళి సినిమా ఆయనకు పర్ఫెక్ట్, నాకేమనిపించలే అట్లా. నాకు మామూలు పనికిరాని కొరియన్ సినిమాలు ఉంటాయి, నాకు అవి పర్ఫెక్ట్ అనిపిస్తాయి. అది చూసే వాళ్ళకి ఏముంది ఎందులో అని వాళ్ళు అంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఓన్లీ ఫిజికల్గా అంటే ట్యాంజిబుల్ థింగ్స్ మాత్రంలోనే పర్ఫెక్షన్ ఉంటుంది, ఇంటాంజిబుల్ థింగ్స్కి పర్ఫెక్షన్ ఉండదు. అంటే చేతి ముట్టుకుంటుంది చూసినావా, నీ స్పర్శకు అందేది పర్ఫెక్షన్ తీసుకురావచ్చు. నీ చేతికి ఏదైతే టచ్ అవుతుందో దాంట్లో నువ్వు పర్ఫెక్షన్ డెఫినేషన్ దొరుకుతుంది యూనివర్సల్గా. కానీ కంటికి కనబడని దాంట్లో పర్ఫెక్షన్ ఉండదు. ఇప్పుడు ఓ క్యాన్వాస్ పర్ఫెక్ట్ క్యాన్వాస్ ఎప్పుడవుతుంది, అది స్క్వేర్ షేప్లో ఉన్నప్పుడు. సో యూనివర్సల్గా ఎవడన్నా త్రిభుజాకారం దాని మీద పెయింటింగ్ వేస్తున్నాడు, ఎందుకు వేయట్లే అంటే వాళ్ళ దగ్గర త్రిభుజాకారం క్యాన్వాస్ లేవు. కానీ సిమెట్రీ అని ఒకటి ఉంది, ఒక ఫిజికల్ గ్రాస్ రియాలిటీకి సిమెట్రీ ఉంటుంది. ఉదాహరణకు మహేష్ బాబు ఫిజికల్గా పర్ఫెక్ట్గా అనిపిస్తే ఓకే, కానీ సైకలాజికల్గా మనకు తెలియదు. సో సైకలాజికల్ కూడా పర్ఫెక్ట్ అవ్వాలంటే అతనికి మనసు ఉండకూడదు. నిద్రలో నువ్వు పర్ఫెక్ట్ ఉంటావు, డెడ్ బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది. అసలు 3 days అయినా ఇంత కదలదు, తిట్టిన ఎక్స్ప్రెషన్ మార్చదు, ఏ వికారాలు ఉండవు, ఏ అంబిషన్స్ ఉండవు, అది పర్ఫెక్ట్. అంటే అసలు మనసులో ఏ ఆలోచన లేదు, అది నీ పర్ఫెక్ట్ స్థితి. అందుకని ఆలోచన లేని స్థితి ఉండదు కాబట్టి ఎప్పుడో ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు మనిషి. సో ఆలోచనలు ఉన్నా దాంతో సంబంధం లేకుండా ఉండే స్థితులు ఉన్నాయి, అప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇంకా చెప్పాలంటే ఎగ్జిస్టెన్షియల్ పర్ఫెక్షన్ అది. నేను నోట్స్ ఆఫ్ మిషన్లో పేజీ రాసినాయి కదా, ఒక మొగ్గ పర్ఫెక్ట్గానే ఉంటుంది, ఒక ఫ్లవరు పర్ఫెక్ట్గానే ఉంటుంది, తర్వాత ఫ్లవర్ వాడిపోయిన తర్వాత పర్ఫెక్ట్గానే ఉంటుంది, దాని యొక్క పెటల్స్ అన్ని రాలిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది, చివరికి మిగిలిన కాడ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లైఫ్ ఈజ్ ఇంపర్ఫెక్షన్ ఇంటి పర్ఫెక్షన్కి జర్నీ చేయడం కాదు. జీవితం అంటే పర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ ఉంటుంది నేచర్. కానీ మనిషికి ఒక పర్ఫెక్షన్ డెఫినేషన్ ఉంది కాబట్టి ఏదైతే పూర్తి అయితే దాన్ని పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు. ప్రకృతిలో ప్రతి క్షణం పర్ఫెక్టే ఉంటుంది, కానీ మనిషి యొక్క డెఫినేషన్కి అది అందదు. ఉదాహరణకి ఫ్లవర్ ఇట్లా ఉంది, మనిషి అంటే ఇట్లా ఓపెన్ అయినాక పర్ఫెక్ట్ అని వాడు అనుకున్నాడు, ఫ్లవర్ పర్ఫెక్టే ఉంది ముడుచుకుపోయి కూడా. అట్లా ప్రకృతి పరంగా ముసలిది పర్ఫెక్టు, ముతగా పర్ఫెక్టు, ఎత్తుపళ్ళునోడు పర్ఫెక్టు, లావు బొజ్జునోడు పర్ఫెక్టు, ఎగ్జిస్టెన్షియల్గా ఎట్లా ఉన్నా అది పర్ఫెక్ట్గానే ఉంటుంది. కానీ మనిషి అంగీకరించట్లేదు కదా, చెట్టును కూడా కట్ చేస్తున్నాడు మనిషి నచ్చక, అంటే వాడికి నచ్చడం కోసం. అయితే ఇక్కడ పర్స్పెక్టివ్ వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి ఉంది, వాళ్ళకి అట్లా నచ్చి అది వాళ్ళకి అట్లా అనిపించింది. సో వాళ్ళకి అనిపించడంలో తప్పేం లేదు, ఎవరికి ఏదైనా అనిపించవచ్చు కదా, అందుకని అనిపించని. ఇప్పుడు ఉదాహరణ నేను పర్ఫెక్టా అంటే వేరే వాళ్ళకి అవునో కాదో నాకు తెలియదు. రెండోది, నీలో స్ట్రగుల్ ఉంటే నీలో పర్ఫెక్షన్ లేదు. ఇంకా పర్ఫెక్షన్ అంటే నిరంతరం ప్రశాంతత అనుభవిస్తూ ఉండడం, ఒక ప్రవాహ స్థితిలో ఉండడం. అది మనం డిబేట్ చేసేది కాదు. ఎవరిని కన్విన్స్ చేస్తావు డిబేట్ చేసి? ఇప్పుడు అడవిలో ఒక్కడే ఉన్నావు అనుకో, అప్పుడు ఉంటుందా అసలు ఈ థాట్? అప్పుడు నువ్వు గోసి పెట్టుకున్నా పర్ఫెక్టే, ఉత్తపిత్తలు అంటే నెక్కెడున్నా పర్ఫెక్టే, బురద పూసుకున్నా పర్ఫెక్టే. నీలో చింత లేకపోతే నువ్వు పర్ఫెక్ట్ ఉన్నట్రా. సో పర్ఫెక్షను సెల్ఫ్కి సంబంధించి ఉంటుంది, వేరే వాళ్ళకి సంబంధించి నీవు ఇచ్చే డెఫినేషన్ కాదు. అది వస్తుపరంగా యూనివర్సల్గా డెఫినేషన్స్ ఉన్నాయి. చెంబు అంటే ఇలా ఉండాలి అని ఒక నిర్వచనం, అట్లా పర్ఫెక్ట్ చెంబు ఉంది. సినిమా అంటే ఇలా ఉండాలని ఒక డెఫినేషన్ ఉంది. సజీవంగా ఉన్నదానికి పర్ఫెక్షన్ ఉండదు. కానీ సజీవంగా ఉన్నప్పటికీ ఎక్కువసేపు స్థిరత్వాన్ని కలిగి ఉండే శరీరం, ఇప్పుడు మహేష్ బాబు బాడీ పర్ఫెక్ట్ ఉంది అనుకో,
ఆఫ్టర్ 5 years ఉండకపోవచ్చు. ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు సునీల్ ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లయిపోయాడు. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ లేడని కాదు, అంటే హ్యూమన్ బాడీకి సంబంధించిన ఒకానొక డెఫినేషన్కి అప్పుడు మ్యాచ్ అయ్యిండు. అంటే మంచి 6 pack జబ్బలు గిబ్బలు అట్లా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు అట్లా లేకపోతే పర్ఫెక్ట్ లేనట్టు కాదు. అప్పట్లో భలే ఉండేవాడు. అంటే నీ నిర్వచనాన్ని నువ్వు చూస్తున్నావు తప్ప నువ్వు వ్యక్తిని ఎప్పుడు మిస్ అవుతున్నావు కదా. ఇప్పుడు నాకున్నాయి అనుకో, నాకేం నిర్వచనాలు లేవు. నాకు ఎట్లున్నా నాకు ఓకే. నాకు ఎట్లుంటే బాగుంటుందంటే నాతో ఎవరు మాట్లాడకపోతే నాకు చాలా హాయిగా ఉంటుంది. దాని అర్థం పని చేయొద్దని కాదు, పని చేద్దాం, లెట్స్ నాట్ టాక్ టూ మచ్. అంటే ఊరికే మాట్లాడుకొని అవసరమైంది గంటలు గంటలు మాట్లాడుకుందాం. కానీ అనవసర విషయాలు, పరచింతన, పక్కవాడి గురించి, పక్కింటి వాడి గురించి, బట్టల గురించి, తిండి గురించి చర్చోపచర్చలు ఏమిటి అసలు. ఎవరు మాట్లాడు కదా మోహన్ బాబు గురించి, ఒకటే తిండి 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 అంట. అట్లా ఉంటారు జనాలు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియక వేరే వాళ్ళని వాళ్ళ జీవితాలకు ఆహ్వానించుకొని దాన్ని పర్పస్గా మార్చుకుంటారు. వేరే వాళ్ళ గురించి థింక్ చేయటం, వేరే ఇప్పుడు ఒక పిల్లవాడికి ఏమి అక్కర్లే, వాడు ఊడికి ఇట్లా వేలు చిక్కుంటున్నాడు, ఈ వేలు తీసి బొమ్మ ఇస్తారనమాట. అట్లా మనిషి ప్రపంచంలో లాగుతాడు వాడికి వేలు చాలు. ఇప్పుడు ఒకడికి సినిమా కావాలి, లేకపోతే ఒక టూర్ కావాలి, లేకపోతే ఒక కొండ ఎక్కాలి, ఒక జ్ఞానికి మౌనము చాలు. అంటే వాడు పొందుతున్నది వాడు ఎంతసేపు మనం వాడి దగ్గర ఉన్నవి లేనివి చూస్తున్నాం, అతని దగ్గర పాపం ఏమీ లేదు. ఉన్న ప్రశాంతత నీకు కనిపిస్తుందా? అది కనిపించదు. అందుకని లెక్కలోకి తీసుకునేది ఎప్పుడు ఫిజికల్ రియాలిటీనే. బాగా ఉన్నవాడు అతను ఏమున్నవాడు? డబ్బు ఉన్నవాడు. మరి ప్రశాంతంగా ఉండి రోడ్డు మీద ఉంటే ఏమీ లేనట్టే. కానీ నిజంగా కావాల్సింది అల్టిమేట్గా అదే. అంచేత వాడు కోరుకున్నది కూడా అదే. అందుకే మనకి జెన్ పరిభాషలో, ఫిలాసఫీలో వ్యాబీ శాబీ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఇంపర్ఫెక్షన్లోనే నిజమైన బ్యూటీ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ సన్నివేశము సినిమాలో పెట్టి ఇదే జరుగుతుందంటే ఎవడు చూడు. ఆ సన్నివేశానికి తీసుకెళ్లే ప్రాసెస్ నీకు అప్పుడు నీకు నచ్చుతుంది. అది ఇది నెక్స్ట్ బుక్ కవర్ డిజైన్ ఇంకో బిడ్డ, ద ఆర్ట్ ఆఫ్, నేను నెక్స్ట్ రాసి ఇంగ్లీష్ పుస్తకం ఇది టైటిల్ అనుకుంటున్నా. అంటే మామూలుగా ఉండడం, అంటే ఏ బరువు లేకుండా, ఏ ఆభరణం లేకుండా, ఏ అహంకారం, అంటే మానసికంగా నేనున్న భావన లేదు, శరీరానికి మరొక ఆభరణం లేదు, ఉన్నది చాలు. దేన్ని ఇక ఏమీ అక్కర లేకుండా బాగుండటం ఆర్డినరీ. యాక్చువల్గా ఆర్డినరీ బస్సు అంటే దాన్ని డెఫినేషన్, ఆర్డినరీ బస్సు అంటే బోరింగ్ అని, బాలేదని, అట్లా. ఒరిజినల్ మీనింగ్ అది కాదు. ఎగ్జిస్టెన్షియల్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్డినరీ ఉన్నాయి. ఏ రోజ్ ప్లాంట్ ఈజ్ సో ఆర్డినరీ విత్ ఎక్స్ట్రాడినరీ ఫ్రాగ్రెన్స్. అంటే మనిషి సృష్టించలేని ఒక ఫ్రాగ్రెన్స్ని కలిగి ఉంది. అట్లాంటి ఒక ఫ్రాగ్రెన్స్ క్రియేట్ చేయాలంటే పెద్ద ఫ్యాక్టరీ కావాలి మనిషికి. రోజ్ ఫ్లవర్ ఇట్లా ఇచ్చేస్తుంది. ఓ సీతాకొక చిలుక భుజాల మీద రెక్కలు ఏ ఫ్యాషన్ డిజైనర్ చేస్తున్నాడు. ఎన్ని రకాల రెక్కలు ఉంది. మన బివి పట్టాభిరామ్ గారు పోయారు. ఆయన స్టూడియోకి వెళితే, ఆయన ఆఫీస్కి వెళ్తే సీతాకొక చిలుక బొమ్మలు ఉన్నాయి, రెక్కలవి రియల్, అక్కడెక్కడో అడవుల్లో దొరికినాయి. మొత్తం ఇప్పుడు ఏవైతే 0 నుంచి 10 వరకు అంకెలు ఉన్నాయో, సీతాకొక చిలుక రెక్కల మీద ఆ అంకెలు ఎప్పుడూ ఉన్నాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు మనిషి ఎట్లా రాస్తుంది ఎగ్జాక్ట్ నెంబర్ ఉంది. అది ఎవరు క్రియేట్ చేశారు? దెర్ ఇస్ నో బడీ. ఇప్పుడు ఒక ఫ్లవర్ పెటల్ ఉంటుంది, అట్లాంటి ఒక పెటల్ తయారు చేయగలవు. మనం ఇట్లా తీసి అవతల పడేస్తాం. యూ డోంట్ గివ్ ఎ డ్యామ్. నువ్వు సరే దానికి రెస్పెక్ట్ అయిపోయినా సరే డిస్రెస్పెక్ట్ ఇవ్వకు. సో ఇప్పుడు నా పుస్తకం యొక్క సారాంశం ఇదే. ఆర్డినరీ ఉండడంలో అద్భుతం ఉంది. ఆర్డినరీ ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. లగ్జరీ ప్రపంచానికి దగ్గర ఉంటుంది. లగ్జరీ బాలే. ఇప్పుడు మేకప్ వేసుకొని, చీర కట్టుకొని, రింగులు పెట్టుకొని నిన్ను నువ్వు బంధించుకుంటలేవు వస్తువుల మధ్యన. రమణ మహర్షి చూడు, ప్రకృతికి అంత అక్కడ గాలి వస్తే ఇక్కడ తగిలే. అదే కోట్ వేసుకున్నవాడికి తగలాలంటే టైం పడుతుంది. వాడు ఆ గాలికి వాడికి మధ్యన కోటు పెట్టే. అందుకని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఒక ఫిలసాఫికల్ బుక్ ఇంగ్లీష్లో రాస్తే ఏమై ఉంటుంది. నాకు మొన్న అర్ధరాత్రి ఇది స్ఫురించింది. అంటే నేనే ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఆర్డినరీ. ఆర్డినరీనెస్ కింద కూర్చుంటే బాగుంది. ఇది పేదరికం కాదు.
ఒక పల్సటి బట్ట శరీరానికి హాయిగా ఉన్నది, అది 150 రూపాయలు అయి ఉండొచ్చు, బాగుంది. ఓన్లీ 10,000 రూపాయల శర్వాణి వేస్తే నువ్వు గొప్పోడు అని కాదు, నీకు డిస్కంఫర్ట్ ఉందేమో. జీన్స్ వేసుకొని బయట పెళ్ళికి పోయిన లోపల దురద పెడుతుందేమో అని తెలుసు. అట్లా ఉంటుంది. అందుకని పర్ఫెక్షన్ లేదు. ఓన్లీ ఎన్లైటెన్ మ్యాన్ యొక్క మనసు పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి కారణం ఏంటి? అతనికి ఆలోచనలు లేవు. ఒకవేళ ఆలోచనలు ఉన్నా దాని ప్రభావంలో అతను లేడు. నిర్వికారం, నిర్వికల్పం, నిరాకారం. ఇది సత్యం. ఇది మళ్ళీ మనం ప్రూవ్ చేసేది కదా. ఎట్లా ప్రూవ్ చేస్తాం? ఇప్పుడు ఈ డబ్బాలో ఎంత ఫెవికాల్ ఉందో ప్రూవ్ చేయొచ్చు, కానీ నాలో ఎంత ప్రశాంతం ఎట్లా ప్రూవ్ చేస్తాం? ఎట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలియదు. వేరే వాడికి తెలిసే అవకాశం. ఇప్పుడు నేను అరుస్తా, మీ అమ్మ వాడెక్కడ ప్రశాంతంగా ఉన్నారు రా, మొన్న కుక్కలాగా కొట్లాడుతుంటే చూసిన అని అనుకోవచ్చు. నేనంట అనుకోని, ఎందుకంటే నా ప్రశాంతత నాకు తెలియాలి, వేరే వాళ్ళకి కాదు. వేరే వాళ్ళకి తెలియాలనుకుంటే నటిస్తాడు. అర్థమైందా తేడా? వేరే వాళ్ళకి తాను ప్రశాంతంగా ఉన్నట్టు కనబడాలనుకునేవాడు కోపం వచ్చిన ఆపుతాడు, నవ్వుతాడు అన్నమాట. ఇది అబద్ధం కాదు. ప్రశాంతంగా ఉన్నవాడు అన్ని పనులు చేస్తాడు. ఎందుకంటే వాడు వేరే వాళ్ళ కోసం ప్రశాంతంగా లేడు, తన స్థితి అది. వేరే వాళ్ళ కోసం బట్టలు వేసుకునే వాళ్ళే ఎక్కువ మంది. ఇప్పుడు నీ లిప్స్టిక్ నీకు ఎప్పుడన్నా కనిపిస్తుందా బేటా? మరి ఎందుకు వేసుకుంటారు? నీకు అసలు కనబడదు. అసలు ఆశ్చర్యం, నువ్వు వేసుకునేది నీకే కనిపిస్తలేదు, ఇట్లా చూసుకున్నా కనబడదు. మరి ఎందుకు వేసుకుంటున్నావు? ఫర్ ద సేక్ ఆఫ్ ఆన్ లుక్కర్స్ అప్రిసియేషన్, అంటే చూసేవాడి కళ్ళల్లో ఒక మెరుపు కోసం. అలాగని ఏముంది లిప్స్టిక్ అంటే కోపడతారు. నువ్వు వేసుకున్నదే చూసేవాళ్ళకి. ఇప్పుడు లిప్స్టిక్ వేసుకోవడం వల్ల జస్ట్ ఉదాహరణ అడవిలో నువ్వు లిప్స్టిక్ వేసుకున్నావు, అసలు నీకు దానివల్ల నీకు ఏమొస్తుంది? నువ్వు అబ్సల్యూట్లీ ఏమొస్తలేదు, నథింగ్. నేను అన్న ప్రశ్న అది కాదు. లిప్స్టిక్ ఒక వ్యక్తి వేసుకోవడం వల్ల తనకేమొస్తుంది? అరే రామ్, నీకు విషయం అడుగుతుంది. నువ్వు తింటే ఏమన్నా వస్తుంది నీకు? లిప్స్టిక్ ఉదాహరణకి నేను నుదుటి మీద ఒకటి ఏదో రాసుకుంది, ఇట్లా ఏమొస్తుంది? అసలు వేరే వాళ్ళ గురించి చేస్తున్నది అది. ఇప్పుడు లిప్స్టిక్ రాసుకునే వాళ్ళు ఇంట్లో ఎందుకు రాసుకోరు? ఇప్పుడు ఇంట్లోనే తింటా, బయటనే తింటా. సత్యం ఏది? అన్ని చోట్ల వర్తించాలి. దాన్ని మిరపకాయలాగా ఉండాలి, ఎక్కడ ఉరికిన కారం ఉంటుంది. అది బొట్టు పెట్టుకోవడానికి ఒక రీజన్ ఉంది. అది వేరే వాళ్ళ కోసం ఎవడు పెట్టుకోడు. అసలు వేరే వాళ్ళు ఉంటే బొట్టు చెడిపేస్తారు. ఎవడు పెట్టుకోడు. వాడు సాధువు పెట్టుకుంటాడు, వాడు పెట్టుకునే రీజన్ వేరే. వాడు ఒకనొక మానసిక స్థితికి సంబంధించిన ఒక తనకు తాను రిమైండర్ యాక్టివేట్. ఓకే, నువ్వు బొట్టు పెట్టుకునే బదులు నువ్వు జస్ట్ నీ చేయిని ఇట్లా ప్రెస్ చేసుకుని యాక్టివేషన్ జరుగుతుంది. మన బాడీలో ఉన్న మెరిడియన్ పాయింట్స్ అన్ని నువ్వు జస్ట్ ప్రెస్ చేసుకున్న యువర్ సిస్టమ్ గెట్ యాక్టివేటెడ్. కానీ ఒక సన్యాసి ఉదాహరణకి ఒక ఆర్మీ ఆఫీసర్కి ఇక్కడ బిళ్ళలు వేస్తారు. ఇట్స్ ఎ రిమైండర్ దట్ యు ఆర్ హోల్డింగ్ ఎ ర్యాంక్, రెస్పాన్సిబుల్గా ఉండు అని చెప్తున్నాయి. అది కూడా రాష్ట్రపతితో పెట్టిస్తారు ఇక్కడ ర్యాంక్స్. అది రిమైండర్. అది ఇంటికి పోగానే ఇప్పేస్తారు, బయటికి రాగానే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అట్లా సాధువుకి, సన్యాసికి, ఒక యోగికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఎగ్జిస్టెన్షియల్గా. అది గుర్తు చేయడానికి. అది మళ్ళీ అది వేరే టాపిక్. అందుకే అత్యంత ఖరీదైనవి వాళ్ళు రాసుకోవట్లే, అసలు ఏ విలువ ఉండదు దానికి. విభూది అంటే అసలు విలువ లేనిది రాసుకున్నారు. అది వేరు, దాని కాంటెక్స్ట్. అది అందం కోసం కాదు. అది విభూది ఎవ్వడు అందం కోసం రాసుకోడు. ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఇంతమంది యువకులు ఉన్నారు, ఒక్కడన్నా అందం కోసం విభూతి రాసుకుంటున్నాడా? రాసుకోరు. అది అందంకి సంబంధించిన విషయం కాదు. అది సెల్ఫ్ డిసిప్లిన్. నా బాధ్యత ఏమిటి గుర్తు చేయడానికి. ఉదాహరణకు కొన్నిసార్లు వ్రతం చేసుకుంటూ ఒక కంకణం కడతారు. ఆ కంకణం నీకు బాధ్యతను గుర్తు చేస్తుంది. 41 రోజులు అయ్యప్ప మాలలో అది తర్వాత మాట్లాడతాం. అంటే తన యొక్క రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది యాజ్ ఎ సన్యాసిగా. అది వేరే వాళ్ళ కోసం వాడు రాసుకోవట్లే. వాడు అడవిలో ఉన్నా రాసుకుంటాడా? అడవిలో ఉంటే లిప్స్టిక్ రాసుకుంటారా? రాసుకోరు. ఇంకా అసలు విభూతి ఎట్లా రాస్తారు? ఇట్లా 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 ఇట్లా, తెలుసా? లెక్క ఉంటుంది దానికి. రకరకాల సాంప్రదాయాలు, రకరకాల లెక్కలు ఉన్నాయి. కొందరు అసలు ముఖానికి మొత్తం విభూతి రాస్తారు, కొందరు ముఖానికి మొత్తం పసుపు రాస్తారు, కొందరు మొత్తం కుంకుమ పెట్టి విభూతి పెడతారు, కొందరు గుండంతా చందనం రాసుకుంటారు.
ప్రతిదానికి ఒక లెక్క ఉంది. అది 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 వేరే వాళ్ళ కోసం చేస్తున్నది అయితే కాదు. నిజంగా అది అందం కోసం అయితే ఈపాటికి ఖచ్చితంగా సెలబ్రిటీలు స్టేజ్ల మీద విభూతులు పెట్టుకుని తిరిగేవాళ్ళు. దానికి విలువనే లేదు. మళ్ళీ అందం ఎక్కడిది? విలువలేని దాన్ని రాసుకుని ఎవడబ్బా అందంగా ఉంటాను అనుకున్నది. ఇప్పుడు నువ్వు బంగారం రింగు పెట్టుకున్నావు, ఎందుకు జస్ట్ ఒక ఫ్లవర్ ఇట్లా 2 వేళ్ళ మధ్య ఇరికించుకో, అది కూడా అందంగానే ఉంటుంది. దాని విలువ లేదు నీ దృష్టిలో. అది అమ్మవారికి ఫ్లవర్స్ ఇస్తాం మనం, అంటే అది సజీవంగా ఉంది అది. సో రకరకాల రీజన్స్ ఉన్నాయిలే. హ్యూమన్ ఎవల్యూషన్లో మనిషి చాలా చాలా విషయాలను వాడు కనుక్కున్నాడు. బట్ నా అబ్జర్వేషను, పర్ఫెక్ట్ నీవు అవ్వచ్చు, పర్ఫెక్ట్ వ్యక్తి నీకు దొరకడు. ఒక వ్యక్తి పర్ఫెక్ట్గా నీకు దొరికాడు అని అంటే నీ మైండ్ ఆగిపోయి నీ మైండ్ని ఆపే శక్తి కలవాడే అయి ఉంటాడు అతను. ఇప్పుడు రమణ మహర్షి ఎందుకు నచ్చుతుంది అంటే అక్కడ నీ మనసు పనిచేయట్లే. జామర్ అంటారు కదా, జామర్స్. ఒక ఏరియాకి పోగానే ఫోన్ పనిచేయదు. అటు రమణ మహర్షి సమక్షంలోకి పోగానే మైండ్ పనిచేయదు. ఇప్పుడు ఈ గదిలో కూడా జరుగుతుంది. అక్కడ నువ్వు ఏదో చేస్తున్నావు కాదు, మైండ్ లేని చోట ఇంకో మైండ్ యాక్టివేట్ అవ్వదు. ఇంకా ఉదాహరణకి అసలు ఒక వ్యక్తి తిట్టినా ఏమీ పట్టించుకోలేని వ్యక్తి ఉన్నప్పుడు ఎవరు తిట్టరు. ఇంకా అతను తిట్టినాడు చూడకూడదు, చూడరా బాబు. తిట్టిన తర్వాత తిరిగి తిట్టేవాడే అక్కడ ఉంటుంది ఏదైనా. అందుకని పర్ఫెక్షన్ అంటూ ఏమీ లేదు నా నిర్వచనంలో. ప్రకృతిలో అంతా పర్ఫెక్ట్గానే ఉంది, కానీ మనిషి నిర్వచనానికి సెట్ కాదు. ఎండిపోయిన నేల, విరిగిపోయిన కొమ్మ, ఇటారుగా పెరిగిన చెట్టు, విరబూసిన పూలు, ప్రవహించే నది, మృత కళేబరం, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ మనిషికి కొన్ని అవసరం కాబట్టి వాడు ఆ కొన్నింటిని వాడు పర్ఫెక్ట్గా ఉన్నాయని వాడు నిర్వచిస్తున్నాడు. గులాబీ ఎంత అందంగా ఉందో ఉమ్మెత్త పువ్వు అంతే అందంగా ఉంది, లొట్టపీస్ చెట్టు అంత అందంగా ఉంది. కానీ మనిషికి లొట్టపీస్ మీద ఆసక్తి కనుక దానిలో స్మెల్ వస్తలేదు. అది దింపుకోవాలంటే చెరువులో దిగాలి నువ్వు. అది కొంచెం రేర్ ఫ్లవర్ అది. అందుకని వాడికి అందుబాటులో ఉండి కొంచెం విరబూసి కొంచెం స్మెల్ వచ్చేదాన్ని వాడు దానికి ఒక ప్రత్యేక ఇంపార్టెన్స్ వాడు ఇచ్చుకున్నాడు. అదర్వైజ్ ప్రకృతిలో గులాబీ ఎంతో, ఉమ్మెత్త పువ్వు అంతే, గడ్డి పువ్వు అంతే. ప్రకృతి అంతా కలిపి ఒక్కటే. నీ నెత్తి మీద ఉన్న ఎంటికలన్నీ ఒక గుండు కత్తుకొని ఉన్నట్టు అట్లా ఈ చెట్లు, ఈ చేమలు, పక్షులంతా ఒకటే భూమికి అతుక్కొని ఉన్నాయి. ఆ భూమి ఒక సూర్యమండలానికి అతుక్కొని ఉంది. ఆ సూర్యమండలం ఒక గ్యాలక్సీకి ఒక పాలపుంతకు అంటుకొని ఉంది. ఆ పాలపుంత ఒక గ్యాలక్సీకి అంటుకొని ఉంది. ఈ గ్యాలక్సీ కొన్ని లక్షల మహా గ్యాలక్సీలకి అంటుకొని ఉంది. తద్వారా నీవు గ్యాలక్సీకి అంటుకొని ఉన్నావు. అందుకని దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ పర్ఫెక్షన్ అంటారు కదా రాజమౌళి పర్ఫెక్షనిస్ట్. ఏమో, ఐ డోంట్ థింక్. టెక్నాలజీ ఉంది, దాన్ని ఎట్లా ఉపయోగించుకో. ఉదాహరణకు ఒక మదర్ మంచి వంట చేస్తుంది, ఆమెకు బిర్యానీ చేయడానికి కావాల్సిన ఉన్నాయి సరుకులన్నీ, అందుకని వచ్చింది. ఇప్పుడు గ్రాఫిక్స్ చేసే వ్యవస్థ ఉంది, చేసే టెక్నీషియన్స్ ఉన్నారు, అందరు కలిస్తే కదా ఒక వ్యక్తి ఐడియాని అందరు ఫాలో అవుతున్నారు. ఫైన్, తన వృత్తి దానికి అతను బెనిఫిట్ అవుతున్నాడు. రెండోది, ఈ ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు. ఏదో ఒకటి ఉపయోగం లేదు. ఖచ్చితంగా అంటే నేను చెప్పేది, ఒక మనిషి ఎదుగుదలకు అది ఉపయోగపడదు, అది వ్యాపార వస్తువు. అది రమణ మహర్షి మాట నీ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఒక హీరో చెప్పే 100 డైలాగులు కూడా ఎవడు పర్సనల్గా తీసుకోడు, ఎంటర్టైన్మెంట్ అంతే, భలే చెప్పాడు డైలాగ్. అది ఆలోచింపజేయదు, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అది తప్పనట్లే. మనం కూడా సినిమా చేద్దాం అనుకుంటున్నాం కదా, సినిమాగా చేస్తాం అంతే. మనం ప్రపంచాన్ని మార్చాలని ఎవడనుకుంటాడు? చాలామందికి ఈ ధారణ ఉంటుంది, ప్రపంచాన్ని మార్చే సినిమా కుదరదు. అసలు ప్రపంచం అంటే ఏంటో నిర్వచిస్తే కదా నువ్వు మార్చేది. రెండోది, ఒక దాన్ని మార్చాలంటే, అన్నీ మార్చాలంటే అన్నీ ఒకలా ఉండాలి. ఒక్కొక్కటి ఒకలా ఉన్నప్పుడు నువ్వు ఒకసారి మార్చలేవు. అర్థమైందా తేడా నేను చెప్పింది? ప్రపంచాన్ని మార్చాలంటే ఫస్ట్ ప్రపంచాన్ని నిర్వచించాలి. నువ్వు మార్చాలనుకుంటుంది కుక్కని కాదు, పిల్లని కాదు, మనుషుల్ని. అందరి మనుషులు ఒకలా ఉంటే ఒక డైలాగ్తో మార్చవచ్చు. ఒక్కో మనిషి ఒకలా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్క మనిషిని ఒకసారి మార్చాలి. అందుకని నీకు ఎప్పటికీ ప్రపంచాన్ని మార్చలేదు. అందుకని కృష్ణమూర్తి చెప్పింది కరెక్ట్, నువ్వు మారు ప్రపంచం మారుతుంది అన్నట్టు.
అల్టిమేట్ అది. ఇంకొక కలర్ వేద్దాం ఉంటాం. ఇంకా ఎందుకు వచ్చింది నీకు ఆలోచన పర్ఫెక్షన్ గురించి? సద్గురు చెప్పింది కన్నా ఇంకొకటి, ఈ మనుషులు నువ్వు కరెక్ట్గా లేవు అది ఇది అంటుంటారు కదా. అవును, వాడు కరెక్ట్ లేడు కాబట్టి నేను ఒకలాగా అనిపించవచ్చు, నేను ఇంకోలాగా అనిపించవచ్చు. నేనేమంటే దీనికి బ్యూటిఫుల్ ఆన్సర్స్ నేను చెప్పినవి ఉన్నాయి. నువ్వు నాకు నచ్చలేదంటే ఓకే అంతే, అక్కడితో అయిపోయింది. నేను మారుతాను అనకు, ఎవడి కోసం ఎవడు మారొద్దు. మారాలంటే అవతారం చాలించు. ఎవరిని తృప్తిపరచలేరు ఇక్కడ. పడేవాడు తృప్తి పడగలడు, అంతేగాని ఒకడు తృప్తి పరచడం వల్ల నువ్వు తృప్తి పడతలేవు. నవ్వే లక్షణం నీలో ఉంది కాబట్టి హాస్యం మనుగడ సాగిస్తుంది. డెడ్ బాడీని నవ్వించి చూద్దాం. నువ్వు ఎంత కపిల్ శర్మ వచ్చినా నవ్వించలేడు, ఎందుకంటే వాడు నవ్వే ఉద్దేశమే లేదు. దాని ఒక సీరియస్ పర్సన్ ఉంటాడు, వాడిని నవ్వించి చూద్దాం. ఓకే చల్. ఇప్పుడు కపిల్ శర్మ ఒక లాంటి వాడు, అతను మంచి కమెడీని అయితే ఏదన్నా చావు దగ్గరకు వచ్చి నవ్వించి అందరినీ. నాకు నవ్వే మూడు లేకపోతే నువ్వు ఎంత కమెడీ అయితే నాకే అంటే రియల్ శ్రోత ఎక్కడుంది, నాలో ఉంది కదా. ఇప్పుడు ఎవరైతే ఆ కపిల్ శర్మ షోకి వెళ్తారో నవ్వడానికి పోతున్నారు, దే ఆర్ ప్రిపేర్డ్, అందుకని నవ్వుతున్నారు. ఇప్పుడు స్టాండప్ కామెడీస్కి వెళ్తారు, స్టీవ్ మార్టిన్ కొందరు ఉన్నారు, పెద్ద పెద్ద చాలా కోట్లకు తీసుకొని వాళ్ళకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారనమాట. వాళ్ళు ఊరు తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ షోకి వాళ్ళు రాగానే వాడు ఒక బూత్ అంటాడు, అందరు కిరికిరికిలు నవ్వుతారు. అదే బూత్ బయట అంటే కేసు అవుతుంది. యూ మదా పాప అంటాడు, అందరు నవ్వుతారు. ఈజ్ షీ యువర్ వైఫ్ అమ్మా షీఈస్ వెరీ సెక్సీ లక్కీగా అంటే నవ్వుతారు. బికాజ్ వాడు నవ్వడానికి పోయిండు. అదే బయట వేరేవాడు అన్నమను శుద్ధ పలిగిపోతుంది. సో ఇది నెక్స్ట్ నేను ఇంగ్లీష్లో రాద్దాం అనుకుంటున్నా. ఇంకా టెక్నాలజీ ఉంది కదా, ఇప్పుడు రాజమౌళి గ్రాఫిక్స్ ఉన్నట్టు నాకు కొంచెం చాట్ జీపీటీ అంటే నేను కంటెంట్ అంతా నేను రాస్తా, కొంత రిఫైన్మెంట్ కోసం దాన్ని అడుగుతున్నాను. తర్వాత నేను చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా దాంతో నేను మాట్లాడినా. అంటే ఏది పడితే నాకు సమాచారం ఇవ్వద్దని చూసినామన్నా. సో రెస్పాన్సెస్ చాలా వ్యాలిడ్గా ఉన్నాయి, అంటే క్వాలిటీ కాన్వర్జేషన్ జరిగింది. బాగుంది కదా అసలు. ఇది కొంచెం పైన మార్చొచ్చు, ఇది కొంచెం మరి పెద్దగా అయింది. ఇవ్వరు ఇట్లా నేను అన్నది క్యాన్వాస్ అతికిచ్చిన, అది ఆగిపోయినట్టుంది. వేసిన అది ఆగిపోయింది. అది నెక్స్ట్ బుక్ అంటే టెక్స్చర్ ఇట్లా కనబడాలి మనకు, నున్నగా కనబడకూడదు. కొన్ని నున్నగా ఉండాలి, కొన్ని గరకు ఉండాలి. అది లైఫ్ అంటే. కొన్ని గట్టిగా ఉండాలి, కొన్ని మెత్తగా ఉండాలి. కొన్ని అవసరం ఉన్నప్పుడు గట్టిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్. ఎనీవే సరి గరి సని నిరి సదా నీసా ఇంకోటి మనం వీడియో పెడితే టాక్ చేయాలంటుంది కదా, అది కూడా తీసేసేయాలి. అంటే ఎవ్రీ రూల్ని బ్రేక్ చేయి. అసలు ఏ సెంటర్లు అక్కర్లేదు, ఇట్లా కూర్చొని పిచ్చబట్టిగా మాట్లాడుకుందాం, వీడియో అప్లోడ్ చేసి. దట్ ఈజ్ లైఫ్. నువ్వు ప్రతిదాన్ని ఆర్టికులేట్ చేయాలని ట్రై చేస్తే అలసిపోతావు. ఇప్పుడు నా ఛానల్ ఎందుకు నేను లైఫ్ అంటే నడుస్తుంది తెలుసా? ఏ నియమం లేదు. ఇదంతా ఎట్లుందో అట్లా పెట్టేస్తా. నేను అంటుంది అది నచ్చకపోతే వాళ్ళు తీసేస్తారు కదా, ఏముంది అందులో. ఏదో పెద్ద హీరో సినిమాకి బాలేదని వచ్చిందంట ముందే ఎయిటింగ్లో. ప్రేక్షకులు లోపలికి వెళ్తే ఖచ్చితంగా పావుగంట బయటకు వస్తారని తెలిసిందంట ముందే, అందుకని బయట లాకేసారంట. ఆ సినిమా ఏది, ఆ హీరో ఎవరు, మా నటుడు ఎవరో మీరు కనుక్కోండి. తెలియదు నాకు.
ఇది నాకు తెలియదు తెలిస్తే బాగా చల్ అబ్బా అంత మీ మనసులో ఉన్నది నా మీద రుద్దుతా. చాలా బాగుంది అసలు. ఇంతవరకు మనం ఎప్పుడు రెడ్ చేయలే కదా మన కవర్ డిజైన్స్. ఇక బెట ఎంత ఎలిగెంట్గా ఉంది అసలు. అదే తెలీదు అంటే నెక్స్ట్ ఇట్లా రెడ్ కలర్ ఈ పుస్తకం రెడ్, సో అది కూడా చేతి రాత్తోనే రాద్దాం అనుకుంటున్నా. ఇంగ్లీష్ హౌ ఇట్ గోస్ ఐ డోంట్ నో. సో దాంట్లో ఓపెనింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది, వై యూ వాంట్ టు బీ స్పెషల్. అసలు ఈ ఆలోచన నీకు ఎవడిచ్చాడు? ఫస్ట్ వెళ్ళి వాడిని ఖాళీ రగొట్టరా అంటే బిగిన్ లెట్స్ టేక్ ఎ డిసిషన్. నువ్వు స్పెషల్గా ఉండాలని ఆ పురుగు నీలో ఎక్కించింది ఎవడు? వై యూ వాంట్ టు బి స్పెషల్, వై కాంట్ యూ బి ఆర్డినరీ? ఫస్ట్ పేరెంట్స్ అయ్యో తెలీదు అంటే చెప్పేది పుస్తకం భూమిక, నేను చెప్పేది పుస్తక హృదయం. అది మనం ఆర్డినరీని స్పిరిచువల్ కాంటెక్స్ట్లో చెప్తున్నాం. రమణ మహర్షి ది మోస్ట్ ఆర్డినరీ పర్సన్, అంటే ఏ బరువులు ఉండవు, ఏముండవు, ఇక్కడ ఏముండదు. ఆ తర్వాత అతను పట్టించుకోలే ఎప్పుడు ఎవరు. ఇప్పుడు ఆయన సద్గురుడు ఒక మాట చెప్పాడు కదా, ఎంతమంది మధ్య ఉన్నా నువ్వు నీ బాడీలో నువ్వు ఒంటరిగానే ఉంటావు. నో అంటాడు మళ్ళా కదా అట్లా. వావ్ అంటే సద్గురుది మిమిక్రీ చేయొచ్చు. వావ్ అది స్టార్ట్ అట్లా అవుతాడు, భలే ఉంటుంది అసలు. వ్యక్తిగతంగా అసలు అమేజింగ్ పర్సన్. వ్యక్తిగతంగా అంటే మనకు ఆశ్రమాలతో సంబంధం లేదు కానీ వాట్ ఏ ఇంటెలిజెన్స్ హీ హ్యాస్. అతను చెప్పింది అసలు నో చెప్పడానికి వీలైనట్టు ఉంటాయి. అంటే ఎవరైనా అది కరెక్ట్ అట్లా ఉంటుంది. కొన్ని విషయాలు ఏమో కొంత అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. అదో ప్రయోగం లేదు మానవ జాతి పరిణామక్రమంలో అతను ఒక ప్రయోగం. బాగుంది. ఎట్లా కనిపిస్తుంది? ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఆర్డినరీ. సో నెక్స్ట్ కబర్ డిజైన్ ఇది. వీలైతే పక్కనంతా వైట్ ఉంటే బాగుంటుంది. బ్లాక్ వైట్ కూడా బాగుంది. ఇది మా ఫ్రెండ్ వల్ల నాకు వచ్చిన చిన్న అలవాటు. నేను రాసిన ప్రతి పుస్తకానికి ముందు బుక్ కుట్టాను, తెలుసా మీకు? అంటే ప్రింట్ కాకముందు నేను దాన్ని ఒక బుక్ ఫామ్లో నేను కుట్టి ఈసారి ఈ 2-3 పుస్తకాలు చేయలేదు కానీ కదా. బాగుంది. దిస్ ఈస్ లుకింగ్ ఎలిగెంట్ యూనో. So we have to start uploading videos on Kantrisa Wisdom also. Hello, what do you say? Hello. హలో. పేరు బాగుందా? కొత్త పేరు పెట్టుకుంటుంది నేను కాదు. నా పేరు అడుగు. ఏం పేరు అడుగు. అది అంటే అసలు శక్తి. సో ఎవరు అయినా సరే నన్ను తలుచుకుంటూనే ఉంటారు. లేడు నీ పేరు ఇవరా వైట్ బాగుంది చూడ వాళ్ళు కదా. కింద జస్ట్ నా పేరు కూడా రాస్తా. బీయింగ్ ఆర్డినరీ ఏదో ముగ్గేసిన లేరా.
ఎక్సలెంట్. సో నెక్స్ట్ కవర్ డిజైన్ ఇట్లా ఉంటుంది. ఇంగ్లీష్ బుక్ అది, చాలా తేలికైన భాషలో తక్కువ కంటెంట్ రాస్తా, బట్ కొన్ని విషయాలు అంటే ఆర్డినరీగా ఉండడం మనం మర్చిపోయినామని నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మనిషి స్పెషల్ అవ్వాలి ట్రై చేస్తాడు, తన్ను తాను ఈ ప్రపంచానికి ప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఎందుకు డాడీ? ఇప్పుడు మీరు బుక్ స్టార్టింగ్లో చెప్పింది, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, అది చాలా బాగుంది. వై యూ వాంట్ టు బి స్పెషల్, అది ఫస్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్, ఇట్ బిగిన్స్ విత్ ఎ క్వశ్చన్. వై యూ వాంట్ టు బి స్పెషల్? ఎవడిచ్చిండు ఐడియాని? ఎట్లా దూరింది ఆ పురుగుంది? లైఫ్ అంతా వస్తున్నారు, ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నారు, అరే ఆర్డినరీగా అంత హాయ్, అసలు స్పెషల్గా పోవాలి, తయారు కావాలి, నగలు దిగేసుకోవాలి. ఇప్పుడు అంచు ఉంటుంది, వాళ్ళు చూడదా వంగి, నీ అంచు నువ్వు చూసుకోవాలి కదా. అట్లా లోపల ఉన్న మూత్రపిండాలు కనబడక, బయట ఉన్న చీరంచు కనబడక ఏంది లేదు. స్పెషాలిటీ కదా, అప్పుడు కూడా స్పెషాలిటీ కోసమే వాడు చేస్తాడు అందరికంటే ఎక్కువ. అవును, ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ప్రత్యేకంగా ఉండాలని కాంక్షిస్తున్నారో వాళ్ళ ఆలోచనని భస్మీపటలం చేస్తాను మహారాజా. మనం పౌరాణిక చేద్దామారా? నేను ఒక విషయం తెలుసా, ఏం అక్కర్లేదు, నాటకం. ఒక ముగ్గురు రాజులు అడవిలో కలుసుకుంటారు. మీ రాజ్యం ఎలా ఉన్నది? మా రాజ్యం ఎట్లుందా అంటే వాళ్ళ రాజ్యంలో వేరే భాష ఉంటుంది కదా. ఐ కాంట్ అండర్స్టాండ్ వాడి డైలాగ్ అదే. ఇప్పుడు మీ ఎంతమంది రాణులు మీకు? మాకు గుర్తులేదు. మీ రాణుల్లో మీకు ఎవరు నచ్చుతారు? ఎవరు నచ్చకనే బయలుదేరాం కొత్త రాణి కోసం. మీకు పిల్లలు ఉన్నారా? లేరు. మేము మాట్లాడలేరు పిల్లలు. ఏకపాత్ర అభినయాలు సినిమాగా చేస్తే మస్తుంటుంది. నాకుంది ఆసక్తి అని చెప్పిన, ఇది ఇప్పుడు కొత్త ఆలోచనలు కదా. ఛత్రపతి శివాజీ అని చెప్పిన ఏకపాత్ర అభినయం, జస్ట్ ఒక రాయి మీద ఒక గంట సేపు అందరగలంగా డైలాగులు చెప్పాలి. అందులో అసలు యాక్టర్ బీభత్సమైన ఎమోషన్ తీసుకురావాలి అసలు. సో భవానీ, నేను ప్రపంచంలో ప్రతి ఒక్కడు నేను రాజును కాబట్టి నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారు, కానీ నేను ఎవరికి చెప్పుకోవాలి భవానీ? అందుకే నా మనస్సుని నేను నీకు చెప్పుకుందామని వచ్చిన. గంటనే ఉంది టైం, నెక్స్ట్ ఔరంగజేబు దగ్గరికి వెళ్ళాలి. సరే ఇంకేదో అతని పేరు ఉంటుంది, అతను చీల్చడానికి పోవాలి అని అతను చెప్పే ఒక 10-20 విషయాలు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాకేం చెప్పింది, అందులో ఎమోషను, తన సుబేదారు ఒకటి చచ్చిపోతాడు, తను ఎట్లా బాధపడ్డాడు, తన అన్న చచ్చిపోతాడు, అట్లా ఇట్లాంటివన్నీ చేసి ఒక్కొక్క రకాల ఎమోషన్లో అతను మాట్లాడుతున్నాడు ఆడియన్స్ తోటి. అంతే, అసలు వేరే ఏం. కానీ వెనక అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించాలి అసలు అద్భుతంగా. సినిమా డైలాగ్ ఎట్లా చెప్తారో పాజ్ ఇచ్చుకుంటూ అక్కడే అతను డ్రామాటిక్గా చేయాలి. ముగ్గురు రాజులు, నువ్వు నేను బాలు, అసలు వస్తుంటుంది. మంచి గడ్డ వేసుకొని ఇట్లా 3 మైకులు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు తెలుసా. స్క్రిప్ట్ రాయాలి, అది అంటే ఏం మాట్లాడుకోవాలో తెలియాలి కదా. ఎందుకంటే రాణి గురించి 2 నిమిషాలు మాట్లాడుకుంటుంది సేపు, రాణి గురించి గెటప్ వేసుకొని చేయాలి అట్లా. అంటే ఇప్పుడున్న సినిమా అనే మిత్ ఉంటుంది చూసినావా, దాన్ని తీసేసేయాలి. అలాగని షార్ట్ గీట్ ఇన్స్టాగ్రామ్ రీల్గా సినిమానే, దానికి టైటిల్స్ పడాలి, ప్రొడ్యూసర్ ఉండాలి, ఎడిటింగ్ ఉండాలి, ఆ తర్వాత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించాలి. హాయిగా బ్రహ్మాండంగా అదే చెట్ల మధ్యనికి అట్లా. అందులో అన్ని విషయాలు అంటే రాజులు ఇంత పనికిరాని విషయాలు మాట్లాడుతారు. మీకే సమస్యలు, రాజ్యంలో ఏ సమస్యలు ఉన్నాయి? రాజ్యంలో ఏమి లేవు, మాకే సరిగా రావడం లేదు. అట్లా. సో ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఆర్డినరీ లీడ్స్ టు పర్ఫెక్షన్. ఆర్డినరీ ఉండండి హాయిగా. ఇప్పుడు శరీరం మీద బరువు లేదు, మనసులో బరువు లేదు, అది పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నిద్రలో ఉంది అది, మెలకువలు అట్లుంటే రమణుడు అంతే, రమణ స్థితి ఉండొచ్చు. ఎవ్రీబడి ఈజ్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. కానీ ఈ అమ్మ వేరే వాళ్ళ చేత మెచ్చుకోబడాలని చేసి మనిషి అలసిపోతున్నాడు అట్లా. సరేలే పోనీ, వాడు సాగు వాడు చేస్తాడు మనకెందుకు. ఓకే రైట్, బాయ్.